ఓం మహాగణపతి అయి నమః. ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లలితా సహస్రనామాలలోని 43వ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి వివరణతో. అంతకంటే ముందుగా వీడియోనైతే ప్లీజ్ అండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. 43వ శ్లోకము శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిబాధన సాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. శక్తి అంటే ఏంటో, శాంతి అంటే ఏమిటో, నిర్మలత్వం అంటే ఏమిటో తెలుపుతుందండి ఈ శ్లోకము. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయండి. 126వ నామము శాంకరి అంటే శంకరుని భార్య అని అర్థం అండి. శం అనగా సుఖము, శాంతి, ఆనందము. వీటిని కలిగించేవాడు ఆ శంకరుడు. ఆ శంకరుని భార్య అయి శాంకరి. ఆ శాంకరి అమ్మ కూడా సుఖాన్ని, శాంతిని, మంగళములను, ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే శివుడు నిశ్చల చైతన్యం. ఆ చైతన్యానికి కార్యరూపం ఇచ్చేది శక్తి. అంటే చైతన్యం కదలకపోతే సృష్టి జరగదు కదండి. ఆ చైతన్యాన్ని కదిలించేది ఆలోచనగా, సంకల్పంగా, కార్యరూపంగా మార్చేది అమ్మ శక్తి. ఆ శక్తి రూపమే శాంకరి. అలా శక్తి లేకుండా శివుడు లేడు. మన జీవితంలో కూడా అంతే కదండి. మనలో ఎంత జ్ఞానం ఉన్నా కూడా దానికి కార్యరూపం లేకపోతే అది నిష్ఫలమే. అలాగే మనలో కార్యరూప శక్తి ఆ అమ్మ అన్నమాట. ఇంకా అష్టాదశ శక్తి పీఠాలు అంటే అమ్మ సతీదేవి శరీర భాగాలు పొందినటువంటి పవిత్ర ప్రదేశాలు. ఆ ప్రతి శక్తి పీఠంలో పూజించబడినటువంటి దేవత రూపంలో వేరుగా ఉండొచ్చు, పేరులో వేరుగా ఉండొచ్చు, కానీ అమ్మ ఒక్కరే కదండి. ఆ శక్తి పీఠాలలో మొదటిది మనలో చాలా మందికి తెలిసినది లంకాయాం శాంకరి దేవి. అంటే అక్కడ అమ్మవారి కాళ్ళ గజ్జలు పడ్డాయన్నమాట. అది పడిన ప్రదేశం. లంకా ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మ శాంకరీ దేవిగా ఆరాధించబడుతుంది. అయితే ఈ శక్తి పీఠం ప్రాచీన లంక లేదా శ్రీలంక ప్రాంతంగా చెప్తారండి. లంక అంటే రాక్షస స్వభావం, అహంకారము, తాపస గుణాలు. అక్కడ అమ్మ శుభాన్ని, సుఖాన్ని, శాంతికర శక్తిగా శాంకరీ రూపంలో విరాజిల్లుతుంది. అంటే ఎంత అంధకార ప్రాంతంలోనైనా అమ్మ శుభాన్ని ప్రసాదించే తల్లిగా శాంకరీ రూపంలో అక్కడ కొలువై ఉంది అని అర్థం అండి. తర్వాత నామము శ్రీకరి. శ్రీ అంటే ఐశ్వర్యము, కరి అంటే ప్రసాదించడం. అంటే ఐశ్వర్యములను, సంపదలను, మంగళకరమైన వాటిని ప్రసాదించే తల్లి ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరీ దేవి అని అర్థం అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సంపద అంటే కేవలం డబ్బే కాదండి. ఆరోగ్యం, శాంతి, మంచి బుద్ధి, ఇది కూడా సంపదే అనమాట. ఈ సంపదను ఇచ్చేది ఆ తల్లి. ఇంట్లో శాంతికరమైనటువంటి వాతావరణము, మన మనసులో స్థిరత్వము, మన బుద్ధిలో సద్భావము ఉంటే అవన్నీ కూడా శ్రీకరి రూపంలో అమ్మ ఇచ్చినటువంటి సంపదే కదండి. ఇంకా ఒక మనిషికి కావాల్సింది ప్రశాంతమైనటువంటి మనసు ఒక సంపద, ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఒక సంపద, ఇంకా సరిగ్గా ఆలోచించే బుద్ధి కూడా ఒక సంపదేనండి. అవన్నీ ఉన్నవాడు నిజమైన ధనవంతుడు. అయితే మనకు సంపద అంటే లక్ష్మీదేవి గుర్తొస్తుంది. ఈ నామంలో లలితామాతను లక్ష్మీ స్వరూపంగా మనము ఆరాధిస్తాము. లక్ష్మీదేవి అంశగా లక్ష్మీ, సరస్వతి, పార్వతులను సృష్టించింది. వారిలో లక్ష్మీదేవిని ఐశ్వర్య ప్రదాయినిగా వివరించారనమాట. అలానే శ్రీకరి అంటే ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి ఇచ్చిన సంపద ఎటువంటిదంట మోక్షము, ముక్తిని అని ఐశ్వర్యాన్ని ఇస్తుందంట ఆ తల్లి శ్రీకరిగా అనమాట. నెక్స్ట్ నామము సాధ్వి అంటే మంచి నడవడిక, మంచి ప్రవర్తన, పతివ్రత అని అర్థం అండి. అంటే ఆ తల్లి ధర్మ మార్గంలో నడుస్తుంది. ధర్మానికి ప్రతిరూపము. అమ్మ నమ్మిన వారు కూడా అదే మార్గంలో నడిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే అమ్మ దక్షిణ కుమార్తెగా సతీదేవిగా జన్మించినా కూడా పర్వతరాజు హిమవంతుని పితృగా, పార్వతిగా, ఉమా, గౌరి ఈ నామాలతో జన్మించిన కాత్యాయని మహర్షి యొక్క తపస్సు ఫలంగా కాత్యాయనిగా, భృగు మహర్షి పుట్టినటువంటి భార్గవిగా, ఇంకా మలయధ్వజ పాండురాజు కుమార్తెగా మధుర మీనాక్షిగా, ఇలా అమ్మ ఎన్ని జన్మలు ఎత్తినా సరే భర్తగా మాకు పొందింది మాత్రం ఆ శంకరుని మాత్రమే. ఘోరమైన తపస్సులను చేసి మరి ఆ శంకరునినే భర్తగా పొందాలనుకుంది అంత పతివ్రత అమ్మ. అందుకే వసున్యాది వాగ్దేవతలు అమ్మను సాధ్వి అనే నామధేయంతో కీర్తించారండి. ఇంకా తన జీవితం ద్వారా ధర్మాన్ని నింపుకునే స్త్రీ, సాధ్వి లక్షణాలు ఉన్న స్త్రీ. ఆ స్త్రీ గృహంలో ఉన్న, అరణ్యంలో ఉన్న ధర్మమే ఆమె శ్వాస. ఇక ఒక స్త్రీకి సత్యం, నిష్ఠ, కరుణ, త్యాగ భావన, శాంతి, మంచితనం, సమానత్వం, పవిత్రంగా ఉంటే అవన్నీ కూడా సాధ్వి లక్షణం. 129వ నామము శరత్చంద్ర నివారణ. శరత్ అంటే శరదృతునందలి చంద్రబింబంతో సమానమైనటువంటి ఆనన ముఖము కలిగినది. అంటే శరదృతువులో ఆ చంద్రునితో సమానమైనటువంటి వదనము కలిగినది ఆ తల్లి లలితా త్రిపుర సుందరీ దేవి అని అర్థం అండి.
అసలు 6 ఋతువులు ఉండగా అమ్మ ముఖ సౌందర్యాన్ని ఎందుకు శరత్ కాలంలోని చంద్రుడితోనే పోల్చారు? శరత్కాల చంద్రుడు వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకున్నామా? శరత్కాల చంద్రుడి వెనుక ఉన్న రహస్యం. మనకి శరత్ ఋతువు అంటే ఆశ్వీజము, కార్తీకము అని అర్థం అండి. ఒక్కో ఋతువుకు 2 నెలలు ఉంటాయి. 6 ఋతువులు 12 నెలలు. ఈ శరత్ ఋతువు అంటే ఆశ్వీజము, కార్తీకము. చంద్రుడు సంపూర్ణ కళలతో ప్రకాశించే రోజు పౌర్ణమి కదండి. పౌర్ణమి రోజున ఆ చంద్రుని కాంతి అత్యధికంగా ఉంటుంది. మనసుకు అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడి కాంతి మన మనసుకు శాంతిని, చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ఆ రోజున జపము, ధ్యానము, దానం చేయడానికి ఆ సమయం ఎంతో తోడ్పడుతుంది. అయితే శరదృతువులో వచ్చే పౌర్ణమి అంటే వర్షాకాలం ముగిసి ఆకాశంలో నల్లని మబ్బులు తొలగి నిర్మలంగా ఉండే కాలమని. అలాగే వేడిమి తక్కువగా ఉంటుంది. వెన్నెల పాల సముద్రంలా ఉంటుంది. అలా ఆ వెన్నెలని చూస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుందండి మనకి. అది ఆశ్వించ కార్తీక మాసంలో వస్తుంది. ఆ పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణ కళలతో అత్యంత ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. అంటే అటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతికి సమానమైనది అమ్మ ముఖ కాంతి అంట. ఇంకా చెప్పాలి అంటే వర్షాకాలంలో నల్లని మబ్బుల వల్ల ఆ పౌర్ణమి రోజున ఆ నల్లటి మబ్బుల మధ్య చంద్రుని పూర్తి కాంతి భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే శరత్కాలంలో అయితే ఆ నల్లని మబ్బులు వీడి చంద్రుని కాంతికి ఎటువంటి మబ్బులు అడ్డు రావు. పూర్తి ప్రకాశంతో చంద్రుడు ఉంటాడు. అమ్మ ముఖం కూడా సంపూర్ణ ప్రకాశంతో ఆ వెన్నెలను చూసినటువంటి హాయి చూసినప్పుడు కలిగినటువంటి హాయి మన మనసుకు అంతటా హాయిని కలిగిస్తుందంట. 130వ నామము శాతోదరి. శాత అంటే సుఖమైనటువంటి పలుచుటి లేదా సన్నని. ఉదర అంటే శాతోదరి. ఉదర అంటే పొట్ట భాగం కలిగినది. అంటే జగన్మాత అమ్మ సన్నని పుట్ట కలిగినది అని అర్థం అండి. ఈ నామానికి ఇంకొక అర్థం కూడా ఉంది. సత అంటే 100 గుహలు కలిగినటువంటి సతోదరి. ఆ సతోదరుడి పుత్రిక సాతోదరి అని కూడా చెప్పొచ్చండి. అలాగే ముందు చెప్పుకున్నటువంటి సన్నని నడుము అనేది సాముద్రిక లక్షణం. ఇక్కడ అమ్మ శరీర వర్ణంలా చూడకూడదండి. ఇదంతా కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి తత్వము. అమ్మ మొత్తం సృష్టిని తనలో ధరిస్తుంది. అమ్మ యొక్క సన్నని నడుము ఉన్న ఒక రహస్యాన్ని అమ్మ స్థూలరూప వర్ణంలో మొదటి శ్లోకాల్లోనే మనం తెలుసుకున్నాం కదండి. ఒకసారి వెళ్ళి చూడండి. ప్లే లిస్ట్ లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా 131వ నామము శాంతిమతి. శాంతి కలిగిన జగన్మాత అని అర్థం అండి. మతి అంటే మనస్సు, బుద్ధి. అంటే ఆ తల్లి శాంతియుతమైనటువంటి మనస్సు కలిగినది. నవరసాలలో శాంతరసం అనేది అత్యంత ముఖ్యమైనది. శాంతి అంటే ఏ భావాలు లేకపోవడం కాదండి. చెప్పాలి అంటే ఒక చిన్న పిల్లవాడిని గట్టిగా గసిరినట్లయితే ఆ పిల్లవాడు ఏడిస్తాడు కదండి. అదే పెద్దవాడిని ఒక మాట అన్నప్పుడు అర్థం చేసుకుని వదిలేస్తాడు. అంతా మన భావన అన్నమాట. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒకరు మనల్ని చిన్న మాట అన్నా బాధపడతాము. ఆ చిన్న విషయానికి కోపం కూడా వస్తుంది. అదే మనలోని భావాలు బలంగా స్థిరంగా అర్థం చేసుకోగలిగేలా ఉంటే అదే మాట విన్నప్పుడు మనసు కదలదు. అదే ఆ పరిస్థితి వచ్చినా మనలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే బాధను దాచుకున్నట్లు కాదండి, అర్థం చేసుకున్నట్లు. అప్పుడు మనలో ఉన్నది అదే శాంతి రసము అని. ఇదంత సులువుగా రాదండి. అమ్మ పాదాలను చేరి ఆ అమ్మను శాంతిమతిగా ధ్యానించిన, జపించిన ఆ క్షణం మనలో ఇది నాకే ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న కరిగిపోతుందండి. ఇంకా నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని కూడా వదిలిపెడతామండి. ఇది నా ప్రయాణంలో జరుగుతుంది అని అంగీకరిస్తామండి. ఆ శాంతిని అనుభవిస్తాము. ఇక్కడ అమ్మ శాంతి కలిగింది అని చెప్పుకుంటున్నాం కదండి. అంటే ఏది జరిగాక వచ్చే శాంతి కాదండి. ఏమీ జరగకపోతే వచ్చే అశాంతి కాదు. ఏమి జరుగుతున్నా మారని అంతర్గత శాంతి. ఆ శాంతి మీదుగా ఉంటుంది ఆ తల్లి. దీనికోసం చెప్పాలంటే భగవద్గీతలో 70వ శ్లోకం 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునికి చెప్తున్నాడు. నిరంతరం నిండుతున్నప్పటికీ ఏమాత్రం చిలించకుండా అలా నిలిచిన సముద్రంలో నదీ జలాలు ఎలా చేరుతాయో, ఎవరిలో అయితే కోరికలు ఎన్ని కలిగినా కూడా అవన్నీ లీనమై నలిగిపోతాయో వాడు శాంతిని పొందుతాడు. భౌతిక కోరికలన్నింటినీ విడిచిపెట్టి అహంకారము, మమకారము లేనికుండా ఉన్నవాడికి పరమ శాంతి దక్కుతుంది. మన ఆలోచనలో, మన పనిలో అంతటి శాంతిని మనం పొందాలి అంటే ఆ శాంతిని కలిగించేది ఆ అమ్మే. ఇంకా నెక్స్ట్ నామము నిరాధార. అంటే ఎటువంటి ఆధారము అవసరం లేనిది జగన్మాత అని అర్థం అండి. ఈ నామం నుండి వశన్యాది వాగ్దేవతలు అమ్మ యొక్క నిర్గుణ స్వరూపం కోసం చెప్తున్నారండి. అమ్మ స్వతంత్రురాలు, పరిమితి లేని నిర్వికార స్వరూపం కలిగి ఉంటుందండి. అమ్మకు ఎటువంటి ఆధారము అవసరం లేదు. ఆమెనే కదండి అన్నిటికీ ఆధారము. ఒక మనిషికి ప్రతి దానికి ఆధారం కావాలి. మనందరం భూమిని ఆధారంగా చేసుకున్నాం. మరి ఆ భూమికి ఆధారం ఎవరండి?
ఇంకా ఆకాశానికి, కాలానికి, మన శ్వాసకి, ఈ భూమి మీద జన్మించినటువంటి అన్ని కీటకముల నుండి బ్రహ్మాండం మొత్తానికి ఆధారం ఎవరు? అమ్మే కదండి. అంతమందికి ఆధారమైనటువంటి అమ్మకు ఎటువంటి ఆధారం అవసరం లేదు. అమ్మ స్వతంత్ర స్వరూపురాలు. ఇంకా మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువుకి ఏదో ఒక ఆధారం తప్పకుండా ఉంటుంది కదండి. కానీ ఆ ఆధారాల వెనుక ఉన్నటువంటి పరమాధారం ఎవరు అంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, లోకానికి వెలుగునిస్తున్నాడు. సూర్యకాంతిపై ఆధారపడి మొత్తం జీవనం ఉంటుంది. చెట్లు సూర్యరశ్మి లేకపోతే జీవించలేవు. మరి ఆ సూర్యునికే ఆధారం ఏమిటి అని అడిగితే ఏం చెప్తామండి మనం? ఎవరో ఒకరు నడిపిస్తున్నట్టే కదండి. అది ఎవరో కదండి, జగన్మాత. అమ్మ నిరాధార, అంటే అన్నిటికీ ఆధారంగా ఉంది కానీ తనకి ఎటువంటి ఆధారము అవసరము లేని తల్లి. లలితా త్రిపుర సుందరి దేవి. 133వ నామము నిరంజన, అంటే మాయా సంబంధం లేనిది అని అర్థం అండి. ఇక్కడ అంజనము అంటే కాటుక అని చెప్పవచ్చు అండి. నలుపు రంగు కాటుక అజ్ఞానము. అలానే మానవుని కళ్ళకు అనేక మాయా పొరలతో ఉండి మన దృష్టి అనేక మాయా పొరలతో నిండి ఉంటుందండి. ఎటువంటి మాయా సంబంధమైనటువంటి పొరలు లేనిది అని చెప్పడానికి వసున్యాది దేవతలు నిరంజన అని అమ్మవారిని చెప్పారండి. అంటే అమ్మవారికి పక్షపాతం ఉండదు, జ్ఞానంతో ఉంటుంది. అంత నిర్మలమైన తల్లి కాబట్టే నిరంజన అని పూజించారు. మనిషికి అన్ని చోట్ల పక్షపాతం, సత్యం కన్నా సంబంధం ముఖ్యం. ఒకే విషయంలో సమానత్వ దృష్టి ఉండదు. ఒక పనితో అతనిని అనవసరంగా ఇబ్బంది పెట్టడం, ధనవంతుడు పేదవాడు ఇలా అన్ని చోట్ల అన్ని విషయాల పట్ల పక్షపాతమే కనిపిస్తుంది. అలా అటువంటి పక్షపాతాలు లేకుండా, ఏ వికారాలు లేకుండా అమ్మను నిరంజనిగా ధ్యానించే వారికి ఆ నిర్మలత్వం మనలోకి కూడా ప్రవేశిస్తుంది. అందరిలోనూ అమ్మను చూడగలుగుతాం. అలా అందరి పట్ల సమాన భావం ఏర్పడుతుంది. అలా చేసేది ఆ నిరంజనే.